హాయ్ అందరికీ. పాతకాలంలో రోట్లో పచ్చడి చేసుకుని ఆ పచ్చడి అంతా నలిగిపోయిన తర్వాత లాస్ట్లో వేడి వేడి అన్నం వేసుకుని ఆ రోలు ఉడుచుకుని చుట్టూ చిన్నపిల్లలను పెట్టుకుని ముద్దలు పెట్టేవాళ్ళండి. ఆ రోజులు గుర్తొచ్చినాయి మాకైతే. అందుకే ఇలా పచ్చడి చేసుకు తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకుని రోట్లో పచ్చడి చేసుకున్నామంటే రుచి అమోఘం. ఎందుకంటే మిక్సీల్లో చేసుకుంటే అంత టేస్ట్ రాదండి. రోట్లో చేసుకున్నంత టేస్ట్ మిక్సీల్లో రాదు. రోట్లో చేసి చూడండి, మిక్సీలో చేసిన దానికన్నా టేస్ట్ వస్తుంది. దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయలు, పుదీనాకు, టమాటాలు, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. పుదీనాకు పెద్ద కట్ట ఒకటి తీసుకుని చక్కగా కోసేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఫ్రై చేసుకుంటే కావాల్సినంత ఆయిల్ పోసుకుని, కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఒక 20 దాకా వేసుకోండి. కారం తక్కువే అనుకుంటే ఒక 10. మేమైతే ఎక్కువే తింటామండి. అందుకే మేమైతే దగ్గర 15-17 మిరపకాయల దాకా వేసాము. అవన్నీ ఫ్రై చేసుకుని ఆయిల్లో వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని టేస్ట్కి మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇవి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. కంపల్సరీ టేస్ట్ కావాలి, నోటికి రుచిగా ముద్దకి కమ్మగా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి, పచ్చడి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మెంతులు, ఆవాలు, పచ్చెనగపప్పు ఇవి రోట్లో నలగకుండా నలుగుతాయండి. ఆ పచ్చెనగపప్పు మనం తింటుంటే పొన్ను కింద తగిలితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆ ఆయిల్లో అవి వేగిపోయిన తర్వాత దాంట్లోనే మనం కడిగి పక్కన పెట్టుకున్న పుదీనాకు వేసేసి ఫ్రై చేసుకోండి. పుదీనాకు ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత దాంట్లోనే మగ్గుతుండగా దాంట్లోనే ఒక 4 టమాటాలు కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని వేసేసుకోండి. 4 టమాటాలు పుదీనా మగ్గుతుండగానే మనం చింతపండు తీసుకుంటాం కదండి, ఆ చింతపండు కూడా తీసి కడుక్కొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లో వేసి మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడితేనేమో మాడిపోద్దండి. టమాటాలు మగ్గాలి, చింతపండు మగ్గాలి. చింతపండు ఏమో ఉడకాలి, పుదీనాకు మగ్గాలి. మొత్తం కలిపి మగ్గ పెట్టుకోండి సిమ్లో పెట్టి. అవి మగ్గిపోయినాయండి. ఒకసారి మగ్గిపోయినాయి లేదో చూసుకోండి. మాదైతే మగ్గిపోయిందండి. చూసారా, టమాటా తోలైతే ఉడిపోయింది, పుదీనా మగ్గిపోయింది. ఇప్పుడు రోలు కడిగి ఎండబెట్టుకున్న రోల్ అండి ఇది. చూసారా, రోలు కడిగి ఎండబెట్టుకున్నాము. అది పెట్టుకుని మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎండుమిరపకాయలు వేయండి. ఆ ఎండుమిరపకాయలకి కొంచెం ఉప్పు వేయండి. ఆ ఉప్పు వేసి దంచండి. ఉప్పు వేస్తేనే ఎండుమిరపకాయ అనేది నలిగిద్దండి. ఉప్పు వేయకపోతే నలగదు. ఉప్పు వేస్తేనే నలిగిద్ది. అలా రోట్లో వేసి మెత్తగా దంచుకోండి. ఓపిక ఉంటే ఆ రోట్లో చేసిన పచ్చడి అమోఘమండి. ఇదే పచ్చడి మిక్సీలో చేయండి, మొత్తం నలిగిపోయి 2 నిమిషాల్లో పచ్చడి అనేది అయిపోద్ది. అదే రోట్లో చేసామనుకోండి కొంచెం టైం పట్టిద్ది, ప్లస్ మిక్సీలో చేసిన దానికన్నా డబల్ రుచి వచ్చిద్ది. అవునంటారో కాదంటారో కామెంట్ చేయండి. ఇలా రోట్లో చేసుకున్న పచ్చళ్ళు తింటేనండి సంతృప్తిగా ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇవి నలిగిపోయిన తర్వాత టమాటాలు, పుదీనా, చింతపండు కలిపి మగ్గ పెట్టుకున్నాం కదండి, ఆ 3 కూడా వేసి నూరుకోవాలి. ఇవి దీంట్లో రుచి చూసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే నూరుకునేటప్పుడు వేసుకోండి. సాల్ట్ మాత్రం కలపొద్దండి. ఇప్పుడు కలుపుకున్నదే మనకి టేస్ట్. ఎందుకంటే మనం రాళ్ళు ఉప్పు వేస్తాం కదా, గల్లుప్పు అంటాము, రాళ్ళు ఉప్పు అంటాము. అవి వేస్తాం కాబట్టి పచ్చడితో పాటు ఆ ఉప్పు కూడా నలిగిద్ది అనమాట రోట్లో. అందువల్ల టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. పచ్చడి మొత్తం నూరుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి నూరండి. ఇలా నూరి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎప్పుడు చేసినా రోట్లోనే చేయమని అడుగుతారు పచ్చడి. అంత టేస్ట్గా ఉంటుందండి. ముద్దకి కమ్మగా అనిపిస్తుంది.
ఎందుకంటే రోట్లో చేసుకున్నాం కదండి, రోట్లో చేసుకోవటం వల్ల ఆ కమ్మదనం అనేది వస్తుంది. అదే మిక్సీలో చేసుకుంటే మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోయి పచ్చడి తిన్నామా అంటే తిన్నామని ఉంటుంది. అదే రోట్లో చేసుకున్నాం అనుకోండి, ఆ కమ్మదనం చక్కగా సంతృప్తి పరుస్తుంది. ఇంకా మీరు ఎవరికన్నా టేస్ట్ కోసం పెట్టినా వాళ్ళే అడుగుతారు రోట్లో చేశారా అని. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఆ పచ్చడి. ఈ పచ్చడి నలిగిపోయిన తర్వాత కావాలంటే పోపు పెట్టుకోండి, అక్కర్లేని వాళ్ళు పోపుని స్కిప్ చేసుకోండి. మేమైతే పోపు పెట్టుకుంటున్నామండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్లో తాలింపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసామండి. ఇంకేమీ వేయలేదు. అవి వేగిపోయిన తర్వాత ఈ రోట్లో పచ్చడంతా ఊడ్చేసి ఆ పోపు గిన్నెలో వేసేసి కలిపేసామండి. పచ్చడి మొత్తం ఊడ్చేసినాక ఆ రోట్లో వేడి వేడి అన్నం వేసుకుని అందరం ముద్దలు చేసుకుని తలకు ముద్ద తినేసామండి. అస్సలు అయితే టేస్ట్ అయితే రుచి అయితే భలే ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చేయండి. పుదీనా టమాటా పచ్చడి మీరు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు చేసినట్టే చేయమని అడగకపోతే అప్పుడు అడగండి, కమ్మనైన టేస్ట్ వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ పెడుతున్నాము. చూడండి, మీ అందరి సపోర్ట్ మాకుంటే ఇంకా ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడతాము. అలాగే పాతకాలంలో చేసుకున్న వంటలు, ఆరోగ్యానికి ఎంతో మంచి వంటలు అవన్నీ కూడా పెడతామండి. బయట ఫుడ్ కన్నా హోమ్లీ ఫుడ్డే బెస్ట్ అని చెప్తున్నారు. ఇంతవరకు రోజుల్లో అందరూ హోమ్ ఫుడ్డే తినేవాళ్ళు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఏముందండి, ఈ బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు అన్నీ తినటం వల్ల 20కి 30కి షుగర్లు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు అంటే ఇలా వండుకొని తినటం వల్లే వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు. అప్పుడు మిక్సీలు, గ్రైండర్లు అవేమి లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అందుకనే ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. రోట్లో పప్పులు రుబ్బుకునేవాళ్ళు, రోట్లోనే పచ్చళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పచ్చడి చేయడానికి మిక్సీ, పొండిలు రుబ్బుతానికి గ్రైండర్. దానివల్ల ఎవరికి పని లేకుండా పోయింది. అందువల్ల సుఖపడుతున్నారు. ఆ సుఖపడటం వల్ల మనమే జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. దానివల్ల 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయండి. అదే చూడండి, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు 70-80 ఏళ్ళు వచ్చినా చెక్కు చెదరని వాళ్ళు ఉన్నారు. మన రోజుల్లో, ఇప్పుడు రోజుల్లో ఏముందండి, వాళ్ళ రోజులే మంచి రోజులు, ఇవన్నీ పిచ్చి రోజులు. అందుకనే పాత పద్ధతులను అలవర్చుకుందాం, కొత్త పద్ధతులకు బాయ్ బాయ్ చెప్తాం. అందుకనే మా వీడియోస్ అన్నీ కంటిన్యూగా చూస్తూ ఉండండి. పాతకాలంలో చేసేటువంటి చిట్కాలు, వంటలు అవన్నీ మీకు వీడియో రూపంలో పెడతాము. చూసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.